హాయ్ అండి అందరికీ. నేనొకటి చెప్పనా? బంగారం అగ్నిలో కాలి సుత్తిదెబ్బకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది. అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. గుర్తుపెట్టుకో. మనం రోజుకి ఎన్నో డబ్బులు వృధా చేస్తూ ఉంటాం. వాటికి ఖర్చు పెట్టే బదులు పిల్లలకి రోజు గుడ్లు, పాలు ఇస్తే వాళ్ళకి పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లే. రోజు మా పిల్లలు ఉడికించిన గుడ్లు తినరండి అన్న వాళ్ళకి రోజు పెట్టండి. అప్పుడప్పుడు అదే గుడ్లతో వెరైటీగా ఏదైనా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి అయితే ఎగ్ బజ్జీ అయితే చేసేద్దాం. సో దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా శనగపిండి తీసుకుని సరిపడా సాల్ట్, కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీరు వేసుకుంటూ కలుపుకున్నాక కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించిన ఎగ్స్ని కట్ చేసుకున్నా పర్వాలేదు, ఎగ్ ఫలంగా వేసుకున్నా పర్వాలేదు. సో నేనైతే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని డిప్ చేసుకొని మరుగుతున్న ఆయిల్లో అయితే ఒక్కొక్కటిగా వేసుకొని అటు ఇటు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే చాలా టేస్టీ అయిన ఎగ్ బజ్జీ రెడీ అయిపోతుంది. కట్ చేసుకొని ఆనియన్స్తో తింటే ఉంటుంది. సూపర్ అంటే సూపర్ మమ్మీ అంటారు మీ పిల్లలు. బయట తినే ఫుడ్స్ కన్నా ఇది చాలా బెటరు. బయట మాత్రమే ఫ్రై అవుతుంది, లోపల ఎగ్ మాత్రం ఉడికించిన గుడ్డు ఫ్రై అవ్వదు. సో గుడ్ ఎలా తిన్నా వెరీ గుడ్ డే. అడగడం మర్చిపోయాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.